పోర్టల్ తాజాగా భూభారతిగా మారింది. అలాగే ప్రతి కమతానికి ఒక భూదార్ నెంబర్ను జియో రిఫరెన్సింగ్ ఇవ్వనున్నారు. తొలుత టెంపరరీ, ఆ తర్వాత పర్మనెంట్ భూదార్ నెంబర్ కేటాయించనున్నారు. ఈ మేరకు ఈ నెల 18న తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసింది. తెలంగాణలో సామాన్యుల భూ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా 2024 ROR భూభారతి చట్టాన్ని రూపొందించామని రాష్ట రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2020 ROR చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో 3 ఏళ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. ఉన్న నాలుకకి మందేస్తే, కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది. రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్లవలసి వచ్చింది. 4 గోడల మధ్య కూర్చొని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దిన మాట వాస్తవమా కాదా? ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం మాట తప్పని ఇందిరమ్మ రాజ్యంలో కొద్దిగా లేట్ అయినా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరణినే కాదు, లోపభూయిష్టమైన 2 వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ROR చట్టం 2020ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని తెచ్చుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ROR చట్టం ప్రకారం ఒక భూ సమస్య రిజెక్ట్ అయితే కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఇలా భూముల సమస్యలపై దాదాపు 3 లక్షల వరకు కేసులు కోర్టులో నమోదైనట్టుగా అధికారులు చెబుతున్నారు. కేసుల నేపథ్యంలో నెలలు, సంవత్సరాల తరబడి ఆర్డర్ కోసం ఎదురుచూడడం, కోర్టు ఫీజులు, అడ్వకేట్ ఫీజులకు వేలల్లో, లక్షల్లో ఖర్చు పెట్టుకోవడం పేద రైతులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులకు తాము బలవుతున్నామని రైతులు అనేకసార్లు ఆందోళనకు దిగారు. ఇక ఈ సమస్యకు చెక్ పెట్టేలా కొత్త ROR ముసాయిదాలో ప్రభుత్వం అపిలేట్స్ పెట్టింది. తహసీల్దార్లు, ఆర్డీఓలు చేసే రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే అపీల్, రివిజన్ కు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. తహసీల్దార్లు, ఆర్డీఓలు తీసుకునే నిర్ణయాలపై అపీల్ను కలెక్టర్ లేదా అడిషనల్ కలెక్టర్లు చేసుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ అపీల్ కు కూడా వెళ్లే వెసులుబాటు కల్పించారు. అయితే సెకండ్ అపీల్ మాత్రం CCLAకు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, అవసరం అనుకుంటే అపిలేట్స్ ను కలెక్టర్ వరకే పరిమితం చేసే రెండో ప్రతిపాదన కూడా ప్రభుత్వం పెట్టుకుంది. ఈ అపీల్ నిబంధనలు పాత చట్టంలో లేవు. ఇక రివిజన్ రాష్ట ప్రభుత్వం లేదా CCLA మాత్రమే చేయాలని బిల్లులో రూపొందించారు. గతంలో జాయింట్ కలెక్టర్ కి ఉన్న రివిజన్ అధికారాలను ఇప్పుడు CCLAకి ఇచ్చారు. ఏదైనా రికార్డులు తప్పు జరిగిందని భావిస్తే సుమోటోగా తీసుకుని కూడా పరిష్కరించే అవకాశం కూడా ఉంది. ఇది ఇలా ఉంటే అదనపు కలెక్టర్ స్థాయి నుంచి ప్రభుత్వం వరకు అపీల్ లేదా రివిజన్స్ లో ఏ నిర్ణయం తీసుకున్నా లిఖితపూర్వక ఆదేశాలివ్వడాన్ని తప్పనిసరి చేశారు. 2020 చట్టంలో ఈ అంశం లేదన్నారు రెవెన్యూ వర్గాలు. కొత్త చట్టం అమల్లోకి వస్తే భూమి హక్కుల రికార్డుల వివాదాలన్నీ అప్పీలు, రివిజన్స్ తోనే పరిష్కారమవుతాయని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. అయితే యాజమాన్య హక్కుల వివాదాలు, భాగాల పంపకాల విషయంలో వివాదాలు ఉన్నప్పుడు మాత్రమే కోర్టులకు వెళ్లే వెసులుబాటు ఇచ్చారు. కొత్త బిల్లులో అనేక అంశాలున్నాయి. భూమి హక్కుల బదలాయింపు కోసం 18 రకాల పద్దతుల్ని గుర్తించారు. ఈ పద్దతుల్లో ఏ రకంగా హక్కుల బదలాయింపు జరిగినా రికార్డ్ ఆఫ్ రైట్స్ RORలో నమోదు చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ దస్తావేజులు, వారసత్వం భాగాల పంపకాల ద్వారా హక్కుల బదలాయింపునకు పాత చట్టంలో ఉన్న నిబంధనల్ని కొనసాగించారు. ఈ పద్దతుల్లో తహసీల్దారే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేస్తారు. అయితే మ్యూటేషన్ చేసే సమయంలో విచారణ చేసే వెసులుబాటు చట్టంలో కల్పించారు. అయితే ఈ విచారణలో తప్పు జరిగిందని తెలితే మ్యూటేషన్ నిలుపుదల చేసే నిబంధన పెట్టారు. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టంలో లేదు. ఒకవేళ తప్పు జరిగినట్టు నిర్ధారణ జరిగితే కారణాలు వివరిస్తూ మ్యూటేషన్ను ఆపేయవచ్చని కొత్త చట్టం చెబుతోంది. రిజిస్టర్ దస్తావేజులు, భాగ పంపకాలు, అలాగే వారసత్వ హక్కుల మ్యూటేషన్ను విచారించే అధికారం తహసీల్దార్లకి, మిగిలిన సందర్భాల్లో రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మ్యూటేషన్ చేసే అధికారం RDOకి ఇచ్చారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు.
ఇక రిజిస్ట్రేషన్ కి వెళ్లేవారు ఈ మ్యాప్ ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తు వివాదాలకు చెక్ పెట్టే విధంగా గతంలో లేని ఈ కొత్త నిబంధన పెట్టారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత అంటే ఇందుకు అవసరమైన వ్యవస్థను తయారు చేసుకున్న తర్వాత మాత్రమే ఈ మ్యాప్ తప్పనిసరి అవుతుందని బిల్లులో పొందుపరిచారు.